దేవుడు మీకు చాలా దూరంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే చాలా ప్రార్థనలకి మనకి జవాబులు రావు. టైం కొరకు వెయిట్ చేస్తుంటారు. తగిన పరిమాణంలో మన ప్రార్థనలు ఆయన దగ్గరికి చేరాలి. చేరినప్పుడు ప్రకటన గ్రంథాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఆయన ఎదుట బంగారం ఒక బౌల్, ఒక పాత్ర పెట్టుకుంటారట. అందులో నీ ప్రార్థన చేరుస్తారు. నీ ప్రార్థన సాంబ్రాణి రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి అది తీసి ఆ బంగారం పాత్రలో వేస్తారు. నువ్వు తగిన కాలమందు నీ ప్రార్థన పరిమాణం పెరిగినప్పుడు ఆయన ఇంకా జవాబు ఇచ్చే టైం అయిపోయింది అని ఆ బంగారు పాత్రను ఏం చేస్తారంటే అక్కడి నుండి సింహాసనం దగ్గర నుండి వలగబోస్తారట. అది దేవదూతలు ఆ ప్రార్థనకి జవాబులు తీసుకుని నీ దగ్గరకు వస్తారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక నూతన నిబంధన 8వ అధ్యాయం 39వ వచనంలో సృష్టింపబడి మరి ఏదైనను అంటే చీకటి, వెలుగు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మనుషులు, మృగాలు, పశువులు, వాతావరణం, పరిస్థితులు, లేమి, ద్వేషాలు, అసూయలు, ఎలాంటిదైనా సృష్టిలో ఉన్నవు మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది నేరవు. అంటే దేవుని ప్రేమ నుండి మనల్ని దూరపరిచేది ఏది కూడా లేదు. అంటే దేవుని ప్రేమ నుండి మనల్ని దూరపరిచేది ఏదీ లేదు అన్నప్పుడు ఎవరిని బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏదీ లేదు. సృష్టిలో ఉన్నవి ఏవైనా సరే, ఉదాహరణకి నా జీవితంలో సిబిఐ కేసులో ఇరుక్కున్నాను. 7 సంవత్సరాలు కోర్టు చుట్టూ నన్ను హైదరాబాద్కి సిబిఐ కోర్టు చుట్టూ తిప్పారు. వారానికి 10 రోజులకి 20 రోజులకి ఒకసారి వాయిదా వేసేవారు. అతి కష్టపడి వెళ్ళేవాడిని, డబ్బులు ఉండేవి కాదు, కష్టపడి వెళ్ళేవాడిని. కొంతమంది బంధువులకి దగ్గర ఉండవలసి వచ్చేది. నాకు ఇష్టం ఉండేది కాదు అక్కడ ఉండటం, కానీ తప్పదు. ఎందుకంటే డబ్బులు లేవు హోటల్లో ఉండటానికి, వెళ్ళటానికే డబ్బులు ఉండేవి కాదు. కుటుంబాన్ని పోషించాలి ఒకవైపు. చాలా తిప్పలు పట్టానండి 7 సంవత్సరాలు. అలాగే ఒక వ్యక్తిని చంపానని నా మీద కేసు పెట్టారు. 3-4 పోలీస్ స్టేషన్ల మధ్యలో నన్ను తిప్పేవారు. ఆఖరుకి ఏసీపీ నువ్వు హైదరాబాదు పలానా ఆఫీస్లో నువ్వు హాజరవ్వాలి, అక్కడ పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారు నీకు అన్నారు. అప్పుడు వెళ్ళి ఆ పాలిగ్రాఫ్ టెస్ట్కి పాల్గొన్నాను. నువ్వు చంపావు కదా, ఆయన పేరు పలానా కదా, నీకు 2 పిల్లలు కదా, నీవు ఒక కుట్రలో పాల్గొని తనని చంపావు కదా. ఇలాంటి ప్రశ్నలు 50-60 ప్రశ్నలు అండి. కాళ్ళు చేతులు వణికిపోతుండేవి. ఎందుకంటే అవును అనే బదులు కాదంటానేమో, కాదు అనే బదులు అవునంటానేమో అని భయం. ఆ తర్వాత అయిపోయిన తర్వాత, మేడం గారు చిన్న ప్రశ్న అండి, మీ రిజల్ట్ ఏంటి, మీకు ఏమన్నా చెప్పగలరా, చెప్పొచ్చా అంటే చెప్తామండి, దానికేమీ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అండి అది కూడా. చెప్తామండి, దానికేమీ లేదు, మీరు ఇన్నోసెంట్ అంటే అమాయకులన్నీ తేలిపోయిందని చెప్పింది. నేను అమాయకుడినండి, చంపలేదు. నేను ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశానని కేసు పెట్టారు. నేను మత సంబంధమైనటువంటి విరోధనని నా మీద కేసు పెట్టారు. ఆర్థిక ఇబ్బందులు, బంధువులు అందరూ వెలేశారు. దౌర్భాగ్యం ఏంటంటే నేను నడిపించిన విశ్వాసులు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు చాలామంది. ఇప్పుడు ఉన్నవారు కూడా చాలామంది నా మాట వినరు. ఏంటండి పొరపాటు? ఏమి జరిగినా, ఎవరు విన్నా లేకపోయినా, నా పరిస్థితులన్నీ తిరగబడిపోయినా, నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, ఎవరైనా నా సంఘానికి వచ్చినా రాకపోయినా, బంధువుల ప్రేమ దగ్గర నుండి దూరం అయిపోయినా, ఎవరు నన్ను విడిచిపెట్టినా నా దేవుని ప్రేమ నుండి, క్రీస్తు యందలి ప్రేమ నుండి దూరపరిచేది ఏదీ లేదు. ఎందుకు తెలుసా? ఆయన రక్తంతో కొనుక్కున్నారు నన్ను. నీ కొరకు వచ్చారా భూమి మీదకి? ఏమో, అది నీకు ఆయనకి మధ్యలో. నువ్వు నమ్ముతున్నావో లేదో నాకు తెలీదు, ఇక్కడ ఉన్నవారు నమ్ముతున్నారో లేదో నాకు తెలీదు, కానీ యథార్థం చెప్తున్నాను, నా ఒక్కడి కొరకు భూమి మీదకి వచ్చారు ఆయన. కనుక ఆయన నేను పాపిగా ఉండగానే నన్ను ప్రేమించారు. నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన భూమి మీదకి వచ్చి నరకపు మార్గము నుండి తప్పించిన నా ప్రభువు ప్రేమ నుండి
దూరపరిచేది ఏదీ లేదు. హిస్ లవ్ ఈజ్ పర్మనెంట్. హిస్ లవ్ ఈజ్ ఇటర్నల్. ఆయన ప్రేమ శాశ్వతం. ఆయన ప్రేమ నిత్యము. ఆయన ప్రేమ సజీవము. ఆయన ప్రేమ త్యాగపూర్వకమైనటువంటి ప్రేమ. నా కొరకు చనిపోయిన ప్రేమ, నా కొరకు సిలువెక్కిన ప్రేమ, నా కొరకు అవమానము, నింద, దరిద్రత, నొప్పి, వ్యాధి, శాపము భరించిన ప్రేమ. కనుక దేవుని ప్రేమ నుండి నన్ను దూరపరిచేది ఏదీ లేదు. ఆయన రక్తంతో నేను కొనబడ్డాను. ఆయన రక్తంతో నేను కొనబడ్డాను. ఆయన రక్తం నా కొరకు చిందించారు. కనుక ఆయన సొత్తు నేను. నీ సంగతి ఏంటో నువ్వు తేల్చుకో. ఈ ఉదయం ఈ మాటలు చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డ, ఆయన ప్రేమ నుండి ఎడబాపేది క్రీస్తు యందలి ఏ పరిస్థితి అయినా ఎడబాపేది లేదు. పరిశుద్ధ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ శాశ్వతము. నాలాంటి వాడిని ఎందుకు ప్రేమించావో నాకు అర్థం కాదు. అది కూడా ఇప్పుడు శాశ్వతం అని చెప్తున్నావు. మే యువర్ లవ్ ఎండ్యూర్ ఫర్ ఎవర్. నీ ప్రేమ నిరంతరము ఉండునగాక. నీ దయ, నీ కనికరము, నీ జాలి, నీ కరుణా వాత్సల్యము నిరంతరము ఉండునగాక. ఈ నిరంతరమైనటువంటి ప్రేమను, మారని ప్రేమ, మార్పు లేని ప్రేమని మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను ప్రభా, నువ్వు చెప్పావు. కనుక ఈ మారని ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావని, అందరినీ ప్రేమించే దేవుడివి. ఒకరిని ఒకలాగా, ఒక వర్గం, ఒక కులస్తులను ఒకలాగా ప్రేమించేవాడు కాదు. అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నావు. ఈ ప్రేమని నీ బిడ్డలు అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. మాటల్లో నేను వివరించలేను. నేను వివరించగలిగి ఉంటే నా పరిచర్య ఇలాగ ఉండదు ప్రభా. నీ బిడ్డలు మార్పు చెందుతారు, నీకు నమ్మకంగా ఉంటారు. కానీ నీ బిడ్డలలో మార్పు కలగటం లేదు అంటే నేను సరైనటువంటి విధానంలో నీ ప్రేమని చూపించలేకపోతున్నాను, వర్ణించలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించమని ప్రభా. నీ ప్రేమను నేను చూపించలేనయ్యా, చెప్పలేనయ్యా, ప్రకటించలేను. నువ్వే నీ ప్రేమను చూపించుకోవటానికి కలలు, దర్శనాలు, ప్రవచనాల ద్వారా నువ్వు చూపించుకుని నీ బిడ్డల్ని ఆకర్షించుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.